హలో, నేను మిస్సెస్ రాధిని మాట్లాడుతున్నా. ఏమిటి విశేషాలు? మార్కెట్ లో కొత్త కారు వచ్చిందా? కోటి కొని పడేస్తే సరి. మధ్య తరగతి వాళ్ళ డబ్బు కోసం మనం తడుకోవాలా ఏమిటి? అబ్బబ్బబ్బా, అవతల బిజీగా మాట్లాడుతుంటే ఏమిటి మీ గోలా? చెప్పండి. మా స్కూల్ కి టైం అవుతుంది, మమ్మల్ని రెడీ చేయవా? రంగి, రంగి, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయి. అలాగేనమ్మా. రాధా, పిల్లల్ని నువ్వే రెడీ చేయలేనంత బిజీ ఏమిటి? నేను రెడీ చేస్తాను, రండి. నిన్ను మేము ఏమని పిలవాలి? పిచ్చక్క, ఆ మాత్రం తల్లిదా? నాన్న పెళ్ళామని పిలవాలి. అక్క, పెద్దవాళ్ళ మధ్యన అనేకంటే మనకెందుకు పదా. అవును, నిన్నేమని పిలవాలి? ఏమని పిలవాలి? ఇఫ్ ఐఎమ్ రైట్ మీ మలమ్మ అని పిలవాలి. ఐఎమ్ రైట్. థ్యాంక్ యూ. రాధా, రాధా, ఆఫీస్కి వెళ్తున్నాను, బొట్టు పెట్టు. ఈ సెట్ అంతా తెలుసా? 8 lakhs. ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న అంటే నాకు ఇష్టమే ఉండదు అసలు. రాధా, బొట్టు. రాధా, ఇది కూడా కుంకుమే, నేను కూడా పెళ్ళాన్నే. టిఫిన్ తిన్నారా? ఓ, తమ్మ చేసి పెట్టండి. మీకు టిఫిన్ కూడా ఇచ్చింది. థ్యాంక్స్. నో మెన్షన్. బస్సుకి టైం అవుతుంది డాడీ. వెళ్దానండి. ఏమండోయ్, బస్సులో వెళ్లాల్సిన కర్మ మనకేంటండి? దర్జాగా మన పెద్ద కార్లో వెళ్ళండి. డబ్బు వచ్చింది నాకు కాదు, నీకు. ఏమిటో. అమ్మో, అయ్యో, అయ్య బాబా, చౌపూట కాదత్తా, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు చూడు ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. చి, చి, చి. నా బల్పం కొట్టేస్తారో దొంగ పడవా. నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. ఆ. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా. అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ, ఆ? అత్త, ఆ? లాలి, ఆ? కక్కుతోరా, ఆ? కక్కుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఆ. ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా ఆ. మా పక్కింట్లో ఉండేవాడు. ఆ. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఆ? సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ పడుతుందని పెళ్లి ఆ? చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే పడుతేలా కనపడతానన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? ఆ. చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలో వచ్చేస్తున్నాయండి. ఆహా. ఓ, ఈ పాటికి గురు పెట్టి నిద్రపోతుంటారనుకున్నాను. ఇంకా మేల్కునే ఉన్నారు ఏమిటో. పిల్లలు పడుకున్నారా? లత దగ్గర పడుకున్నారు. అంటే పిల్లలు లతకి దగ్గరయ్యారన్నమాట. కాదు, నీకు దూరం అవుతున్నారు. ఇంత మాత్రాన దూరం అయిపోతారా ఏమిటి? రాధా, ఏమిటో. ఫోన్ చేద్దాంరా. ఓ, అన్నట్టు చెప్పనే లేదు కదూ. ఇవాళ మిస్సెస్ సంపత్ గారి భార్య బర్త్డే అట. 5 స్టార్ హోటల్లో పెళ్ళమంటూ పార్టీ ఇచ్చింది. నేను భోంచేసి వచ్చానండి. పోనీ నేను తినే వరకైనా కూర్చో. పొద్దున్నుంచి కారులో తిరిగి తిరిగి ఒళ్ళు హోనం అయిపోయింది.
నిద్ర వస్తుందండి, నేను వెళ్ళి పడుకుంటాను. నోరు తెరవండి. నేను తెరవమన్నది నోరు, కళ్ళు కాదు. కళ్ళు మూసుకుని అక్కయ్య పెడుతుందనుకుని తినేయండి. ఆకలిగా లేదు. నా మీద కోపం ఉంటే నాతో మాట్లాడకండి, అంతేగాని అన్నం వద్దంటూ చెవులు మళ్ళేస్తాను. నా మనసేం బాలేదు. మనసు బాగోపోతే ఆ ఛానల్ బాధపడాలి, అంతేగాని పొట్ట ఛానల్ ఎందుకు బాధ పెట్టడం? నోరు తెరవండి. తెరవమంటే అది బుద్ధిమంతుడి లక్షణం. ఇదిగో ఇంకో ఇది బాబు ముద్ద, ఇది పాప ముద్ద, ఇది అక్కయ్య ముద్ద, ఇది నా ముద్ద, ఇది లత, మనసు ఐస్లా కరిగిపోయి కళ్ళల్లోకి వచ్చింది. వెనక్కి పంపేయండి, లేకపోతే మనసు లేని మనిషి అయిపోతారు. ఛీ, మగబుద్ధులు ఎక్కడ పోతాయి? ఏ కడుపు నిండిన మొగుడికి పెళ్ళాం ఆకలి ఎలా తెలుస్తుంది? అంటే నువ్వు తినలేదా? కొనుక్కున్న ఈ బంగారు గొలుసుని చులకనగా చూడలేదు, గుండెల మీద వేసుకున్నాను. బంగారం లాంటి మొగుడిని గుండెల్లో దాచుకున్నానని ఎప్పటికి తెలుస్తుందో ఈ మానవుడికి. సారీ లత. ఉహుం. ఏ దీనికి ఒక కొమ్ము తగిలించివ్వండి. దీనికి కొమ్మ? ఇదేంటి? ముద్ద. కొమ్మిస్తే ఇస్తే? ముద్ద, కొమ్మిస్తే ముద్దు. యూ. ఏమండి ఏమండి ఏమండి? డాడీ నో వేకెన్సీ అంటే అర్థమేమిటి? ఖాళీ లేదని అర్థం. ఓహో, అమ్మయ్యా, బొట్టు పెట్టే డ్యూటీ నువ్వు తీసుకున్నావన్నమాట. నాకో శ్రమ తప్పింది. ఇంకేమిటమ్మా? నేను అర్జెంటుగా మహిళా మండలికి వెళ్ళాలి, వస్తా. డబ్బుంటే ఎన్ని పనులేని పనులో. ఉఫ్. లత, వెళ్ళొస్తాను. అలాగే. డాక్టర్ గారు తగ్గొస్తుందండి, ఒకటే దగ్గు. వస్తే తగ్గేయండి, తగ్గేయండి చెప్తా. దగ్గరే కదా వస్తున్నానండి. అయితే దగ్గకయ్యా, నేనేమన్నా దగ్గమని అడిగానా? మీరేం డాక్టర్ అయ్యా? అదేమిటయ్యా చెవులు చేతంతే? ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్త కాదు, నా బొంద కాదండి. మా ఆవిడ బాల్యం నుంచి గుర్తొచ్చిన డైలాగులన్నీ చెప్తుంది. ఆ. దాన్ని తట్టుకోలేక రెండు చెవులు ఎరిపెక్కి ఆ. ఆ తర్వాత సాగిపోయినాయండి. అచ్చి ముచ్చి ఆవకాయ పద, నేను చెప్తే విన్నావా? నువ్వేం డాక్టర్ అయ్యా బాబు, పేషెంట్ బాధపడుతుంటే ఆనందపడతావు. మా ఆవిడ గొంతు పోయి చేయండి. ఆ, అమ్మో మీ ఆవిడ నా గొంతు పట్టుకుంటుంది, కుదరదు. అయితే ఓ పని చేయండి, ఆ. నాకు ఆడియో డిఫెక్ట్ వచ్చేది చేయండి. చాలా ఫీజు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదండి. అయితే ముందు నీ చెవులు చిన్నవి చేసి అందులో సీసం పోసి నీకు చెవుడు తెప్పిస్తాను. పద. పదండి పదండి బాబు. అమ్మయ్యా, నీ చెవులు ఒరిజినల్ షేప్ వచ్చేసి అందులో సీసం పోసాను, నీకు చస్తే వినపడదు. థ్యాంక్స్ డాక్టర్ గారు. అయ్యి బాబోయ్, నా గొంతు నాకే మీరు పెట్టలేదండి. దట్ ఈస్ డాక్టర్ భద్రం. నా ఫీజు ఏమండి? నా ఫీజు. హలో, నా ఫీజు. నా ఫీజు 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 అయ్యా, ఫీజు. ఆడియో డిఫెక్ట్, ఆడియో డిఫెక్ట్. ఆడియో డిఫెక్ట్ అయ్యా నా ఫీజు. ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? జాలింబు లోషన్ రాసుకుంటే ఏమిటయ్యా నా ఫీజు అంటుంటాను? నా ఫీజు, నా ఫీజు. ఇందాక నేను ఏదో డైలాగ్ మాట్లాడాను, ఏమిటది? నా శాంతం. ఆ. ఒరే గుండు, ఆ. పంపించేయి వీడిని, ఆ. పంపించేయి. ఓకే డాక్టర్. బాబు బయలుదేరు. బయలుదేరు బాబు. ఏంటది? బయలుదేరు నాయనా. ఏంటయ్యా అది? బయలుదేరు. బాబోయ్, తొందరగా మొక్క వెయ్యి. ఎంతసేపు? మనలాంటి డబ్బున్న వాళ్ళకి ఎక్కడలేని టైము సరిపోదు. ఏమిటో అవునవును. ఇవాళ మిస్సెస్ రావు గారు రాలేదు. ఏం చేతనో? ఇవాళ ఆవిడ మ్యారేజ్ డే. రాధా, ఇవాళ మన పెళ్లి రోజు. సాయంత్రం బయటికి వెళ్దాం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మామూలు రోజుల్లో మూడు గురించి పట్టించుకోకపోయినా పెళ్లి రోజు మాత్రం మొగుడిని పట్టుకొని వదలదు. మిసెస్ మధు, మీ ఆట ఏమైంది? ఆల్ కౌంట్. ఏమండి 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 ఏమండి?
ఇంతకంటే దిగిపోవడానికి మెట్లు లేవే. అమ్మా, ఇవాళ నీ పెళ్లి రోజు. ఆ విషయం గుర్తుందా? గుర్తొచ్చే వచ్చేసాను. మర్చిపోకూడని విషయాన్ని గుర్తొచ్చింది అని చెప్పడానికి సిగ్గులేదు నీకు? అయినా ఇప్పటివరకు ఎక్కడికెళ్ళావు? ప్యాక్ ఆడడానికి వెళ్ళాను. పేరంటానికి అని అబద్ధం చెబితే ఎంతో సంతోషించేదాన్ని కదే. అమ్మా, ఇప్పటి వరకు నీ కోసం ఎదురు చూసి చూసి అల్లుడు గారు లతని పిల్లల్ని తీసుకుని బయటికెళ్లారు. డబ్బు మైకల్లో నువ్వు పెళ్లి రోజును మర్చిపోయావు. అల్లుడు గారు నిన్ను మర్చిపోయే రోజు రాకూడదని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. వస్తాను. అమ్మా, ఇంత కొబ్బరి ఒంటరిగా నేను ఎలా ఉన్నావు? వాళ్ళు వచ్చేదాకా తోడుండమ్మా. మా ఇంట్లో మా ఆయన ఒంటరిగా ఉన్నారమ్మా. ఆయనకు రెండో పెళ్ళం కూడా లేదు. రాక ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారనుకుంటాను. 1:10 అవుతోంది కదూ. వెళ్ళారక్క. నిన్న రాత్రి ఆయనకి నా మీద పీకల దాకా కోపం వచ్చిందో ఏమిటో. అదేం లేదక్క, కాకపోతే కొంచెం బాధపడ్డారు. నేను బాధపడ్డాను. నేను మాత్రం కావాలని చేశానా? మరి ఆయన గుర్తు చేయొచ్చు కదా. గ్రాండ్ గా స్టార్ హోటల్లో ఫంక్షన్ చేసుకునేవాళ్ళు. ఆయనకి నిజంగా కోపం రాలేదు కదూ? లేదక్క. అక్కడికి నేనేదో చేయరాని ఘోరాపరాధం చేసినట్లు మా అమ్మ కూడా తిట్టి వెళ్ళింది. ఆయనకి కోపం రాలేదు కదూ? నిజంగా రాలేదక్క. ఆఫీస్ కి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడతా. మనకి ఫోన్ సౌకర్యం ఒకటి ఉంది కదా. ఆహా, ఎక్కడికి వెళ్ళారు? సైట్ కా? ఎప్పుడు వస్తారో తెలీదా? సర్లే, ఆయన వస్తే నేను ఫోన్ చేశానని చెప్పండి. ఏమిటో. హలో, మిస్సెస్ మధు మాట్లాడుతున్నాను. ఓ, మిస్సెస్ సింహ గారా? చెప్పండి చెప్పండి. ఎక్కడా? రవీంద్ర భారతిలోనా? 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే. డబ్బుంటే బయట ఎంత గౌరవం, ఏం కథ ఏమిటో. ఓహో, సందేహం లేదు, మీ వాడికి పిచ్చే, సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కిట్టుగా ఉందండి. నిమిషాలు మీరు తగ్గిస్తాను. చూడండి, పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడి అంటే పుచ్చ పగల కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్ లోకి వెళ్లి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు అనండి. అలాగే అన్న డాక్టర్ గారు, కొంచెం జాగ్రత్త. పేషెంట్ కు వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఆహా, ఈ వాతావరణం వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా, పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానవంతం. నా టాలెంట్ వాడే డాక్టర్ ఎలా నమ్మించేస్తున్నాను. కంపౌండర్ సార్, పేషెంట్ ని గట్టిగా పట్టుకో. పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటావా? ఈసారి పన్ను కాదు, టంగు టంగు. అసలు గోరింటాకే గిట్టదు. మా స్థాయికి తగ్గట్టు నెయిల్ పాలిష్ వేసుకోవడమే నాకు ఇష్టం. మహిళా మండలిలో ఈ గోరింటా పోటీ లేకపోతే దీనికి జోలికి పోకపోదును. రాదా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, బొట్టు పెట్టు. అబ్బా, చూసుకుంటూ అడుగుతారేంటి? ఎలా మరి కుదురుతుంది? ఇప్పుడు ఎలా? ఎలా ఏమిటి? చిన్నవిడు ఉందిగా. లత, లత ఏమిటండి? బొట్టు పెట్టు. అయ్యో,